సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో డాక్టర్ నమ్రత్తో పాటు 6గురికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ మారేడుపల్లి జడ్జి తీర్పునిచ్చింది. నిందితులను రిమాండ్ నిమిత్తం చెంచల్గూడ జైలుకు తరలించారు. గతంలోనూ డాక్టర్ నమ్రత్పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2018లో కేపీహెచ్బీలో డాక్టర్ నమ్రత్పై కేసు నమోదైంది. గతంలో విశాఖలో ఫెర్టిలిటీ సెంటర్ లైసెన్స్ రద్దు చేయడంతో తర్వాత పేర్లు మార్చి సెంటర్ నడిపిస్తున్నట్లు విచారణలో తేలింది. 2015లో విజయవాడ, 2017, 2018, 2020లో విశాఖలో డాక్టర్ నమ్రతపై కేసులు నమోదయ్యాయి. డాక్టర్ నమ్రత ఐవీఎఫ్ పేరుతో సరోగసి వైద్యం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అటు ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 25న సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ మీద కేసు నమోదైంది. 2024 ఆగస్టులో ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా తమకు సంతానం కావాలని సోనియా దంపతులు డాక్టర్ నమ్రతను సంప్రదించారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం 30 లక్షలు డిమాండ్ చేసిన నమ్రత మెడికల్ టెస్టులకు 66,000 తీసుకున్నారని బాధితులు తెలిపారు. ఇక మే 23న తన భర్త విదేశాలకు వెళ్లాల్సి ఉండడంతో డిఎన్ఏ సేకరించాలని బాధితురాలు కోరింది. అందుకు డాక్టర్ నమ్రత నిరాకరించడంతో బాధితులు ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను సంప్రదించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోనియా దంపతులు డాక్టర్ నమ్రతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపే కొద్దీ ఒక్కో విషయం వెలుగులోకి వస్తుంది. విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయవాడ సృష్టిలో 3 డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. వ్యాపార అభివృద్ధి కోసం డాక్టర్ నమ్రత హోమాలు చేయించినట్లు సమాచారం. బీహార్ నుంచి పూజారులను పిలిపించి 9 రోజుల పాటు ఆసుపత్రిలో హోమాలు చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గతంలో నమ్రతకు ఉన్న లైసెన్స్ రద్దు చేయడంతో డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సికింద్రాబాద్ లో మరో నికృష్ట వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఇండియన్ స్పామ్ టెక్ క్లినిక్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. డబ్బులు ఏర చూపి యువకులకు పోర్న్ వీడియోలు చూపించి వీర్యకణాలు సేకరిస్తున్నట్లు గుర్తించారు. క్లినిక్ లో ఉన్న పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. 16 మంది స్పామ్ శాంపిల్స్ సీజ్ చేశారు. సరోగసీ కోసం వాటిని వినియోగిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు అనుమానిస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ తో స్పామ్ టెక్ నిర్వాహకులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ ప్రవీణ్. సోనీ, అయితే సికింద్రాబాద్ కేంద్రంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో అయితే జరిగినటువంటి ఏదైతే భాగవతం బయటకు వచ్చిన తర్వాత ఇదే సికింద్రాబాద్ పోలీసులు, ఎస్ఓటి పోలీసులు వివిధ క్లినిక్ల పైన కూడా అయితే దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమం లోపలనే ఇండియన్ స్పెర్మ్ క్లినిక్ పైన టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే డబ్బులు ఎర్రచూపి వీర్యకణాలను సేకరిస్తున్నటువంటి ఆ యొక్క క్లినిక్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారిపైన అయితే చర్యలు తీసుకొని అయితే సికింద్రాబాద్ పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తుంది. అయితే పోర్న్ వీడియోలు చూపించి స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నటువంటి క్లినిక్ సిబ్బందిని మొత్తం త్వరగా కూడా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా క్లినిక్ లో ఉన్న పలువురు యువకులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. క్లినిక్ నుంచి మొత్తం తొలుగా 16 మంది స్పెర్మ్ శాంపుల్ ను సీజ్ చేసినట్టు ఆరోగ్య శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఇది మొత్తం టోటల్గా చూసుకుంటే సరోగసి కోసం ఈ స్పెర్మ్ ను వినియోగిస్తున్నట్టు కూడా ఆ పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే ఈ యొక్క సృష్టి ఏదైతే ఈ రోజు వచ్చినటువంటి వెలుగులోకి వచ్చినటువంటి తర్వాత వీటన్నిటిపైన కూడా అయితే సికింద్రాబాద్ లో ఇలాంటి స్పెర్మ్ కలెక్ట్ చేసే అయితే ఈ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి అంటూ కూడా పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. కాబట్టి దాని లోపలనే భాగంగా ఈ రోజు జరిగేటటువంటి ఈ యొక్క దాడిని వెలుగులోకి తీసుకొని వచ్చారు. అయితే అహ్మదాబాద్, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అహ్మదాబాద్ కానీ, ఇటు గుజరాత్ కానీ, ఇటు మహారాష్ట్రకు కానీ ఈ యొక్క స్పెర్మ్ కలెక్ట్ చేసేసి సరోగసి కేంద్రాలకు తరలిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి వీరిని కూడా అదుపులోకి తీసుకొని ఇంకా విచారిస్తున్నారు. ఈ యొక్క దందా మొత్తం ఎన్ని రోజుల నుంచి సాగుతుంది, ఎక్కడ ఇది శాంపిల్స్ ని పంపిస్తున్నారు, ఈ విధంగా చేయడానికి వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయంటూ కూడా డాక్యుమెంట్స్ కు సంబంధించి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనే కోణం లోపల కూడా ఆ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దీనిపైన కూడా లోతైన విచారణ జరుపుతున్నారు. ఇంకా దీనికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోని, ప్రవీణ్, మనం చూసుకుంటే రీసెంట్ గా జరిగిన టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంఘటన చూసుకుంటే దీనికి సంబంధించి అలాగే ఇంకా వీళ్ళకి ఎవరితో సంబంధాలు ఉన్నాయి ఏంటి అనే సమాచారం ఏమైనా అందిందా? అయితే వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 16 మందిని అక్కడి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఆ యొక్క అయితే క్లినిక్ నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇంకా పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ చేసే నేపథ్యంలో వీరి యొక్క స్పెర్మ్ కలెక్ట్ చేసి ఎవరికి పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, వీళ్ళకు ఈ స్పెర్మ్ కలెక్ట్ చేయాలని ఎవరు చెప్పారు, ఎక్కడి నుండి వీళ్ళు అయితే అక్కడ ఎక్కడికి పంపిస్తున్నారు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇది మొత్తం టోల్ గా చూసుకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి మెయిన్ రోల్ గా ఎవరు చేస్తున్నారు, ఇక సృష్టికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఏదైతే టెస్ట్ బేబీ సెంటర్స్ ఉంటాయో వీళ్ళకు ఎలాంటి లింకులు ఉన్నాయి, హైదరాబాద్ లో ఉండేటటువంటి మిగతా టెస్ట్ సెంటర్లకు కూడా వీళ్ళకు అనుబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి మొత్తం తొలగా దీని నిర్వాహకులు ఇంకా కొంతమంది పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళను కూడా పట్టుకునే పని లోపల పోలీసులు ఉన్నారు. కాబట్టి ఇక మొత్తం తొలగా అందరినీ అరెస్ట్ చేసి కానీ మొత్తం తొలగా దీనికి సంబంధించిన భాగవతం మొత్తం వెలుగులోకి రావాల్సి ఉంది. ఓకే, రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.